శ్రీకృష్ణం వందే జగద్గురు. కష్టం వచ్చినప్పుడు కృష్ణ అని తలుచుకోమంటారు మన పెద్దలు. కష్టాల నుంచి గట్టెక్కించాలంటే ఆ కృష్ణ భగవానుని బోధనలే మనకు మార్గదర్శకం. సంతృప్తి సంతోషాల జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం పొందాలంటే, ఆధ్యాత్మికత ఆత్మవిశ్వాసాలతో జీవించాలంటే, మానసిక ధైర్యంతో నిండి ఉండాలంటే, ధర్మాధర్మ విచక్షణను తెలుసుకోవాలంటే, ఇంద్రియ నిగ్రహమును అలవర్చుకోవాలంటే, మనసు బుద్ధి ఆత్మను చైతన్యపరచుకోవాలంటే, నిన్ను నీవే ఉద్ధరించుకునేట్లు ఆత్మవిశ్వాసాన్ని నింపే శక్తివంతమైన బోధ, కర్తవ్య బోధ ఈ భగవద్గీత. మనము నిరాశ నిస్పృహలకు లోనయ్యే సమయంలో, విపత్కర పరిస్థితులలో మనల్ని వేలు పట్టుకొని నడిపించి మార్గనిర్దేశనం చేస్తుంది భగవద్గీత. భగవద్గీత 60 ఏళ్ల తర్వాత వినే రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు. భగవద్గీత అంటే నిత్య జీవన గీత. పసితనంలో పరమాత్మ ఉంటుంది కాబట్టి మానవత్వం తాలూకు పరిపూర్ణత పసితనంలోనే మొదలవుతుంది. తల్లిదండ్రులు తమ సంతానానికి నేర్పించిన సంస్కారం, క్రమశిక్షణలతో మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అయినా చాలామంది తల్లిదండ్రులు భవిష్యత్తులో తమ పిల్లల భద్రత చేకూర్చే ప్రయత్నంలో వారి వ్యక్తిత్వ వికాస బాధ్యతను మరిచేపోతుంటారు. అయితే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసమే కాక వారి వ్యక్తిత్వ వికాసానికి పునాదులు వేస్తే ఆ సంతానానికి ఈ యావత్ ప్రపంచమే ప్రశంసలు అందిస్తుంది. అందుకే తల్లిదండ్రులు తమ సంతానాన్ని చిన్నతనం నుంచే సన్మార్గం వైపుకు నడిపించి ప్రేమ, ధర్మ సంస్కారాలను నేర్పిస్తే ఆ సంతానం కూడా తమ తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమ, సంరక్షణని తప్పక అందిస్తారు. అందుకే ప్రతి ఇంటిలోనూ భగవద్గీతను అభ్యాసం చేసి భవిష్యత్ తరాలకి నేర్పాలి. మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి తమ జీవిత గమనంలో ఎంచుకునే మార్గాలన్నీ భయంతోనే ఎంచుకుంటారు. ఎందుకంటే భవిష్యత్తులో తమకేదైనా ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తును నిర్దేశించేదెవరు? అది మన చేతుల్లోనో లేక ఎదుటివారి చేతుల్లోనో ఉండదు. భవిష్యత్తు ఈశ్వరాధీనంలో ఉంటుంది. భగవద్గీత మనకు అభయహస్తం. భగవద్గీత అద్వితీయ విజ్ఞాన భాండాగారం. భగవద్గీతలో ఒక్కో శ్లోకం మానవ జీవనంలోని శోకాన్ని నివారించేటటువంటి దివ్య మంత్రం. శ్రీ కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ ఈ భగవద్గీత. భగవద్గీతను సాక్షాత్తు పరమాత్ముడే తాను భగవానునిగా ప్రకటించుకొని అర్జునుని నిమిత్తమాత్రముగా చేసుకొని సకల మానవాళిని సన్మార్గం వైపుకు నడిపించడానికి ఉపదేశించిన మహోత్కృష్టమైన గ్రంథం ఈ భగవద్గీత. కర్మ, భక్తి, జ్ఞాన మొదలైన యోగాలను మదించడం వల్ల వచ్చిన యోగశాస్త్రం ఈ భగవద్గీత. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో సంపూర్ణ పారాయణ గీతం ఈ భగవద్గీత. నిశ్చల భక్తితో భగవద్గీత పఠన పాఠన శ్రవణములు జరుగుచోట తప్పక నేనుందునని తామరాకుపై నీటిబొట్టు వలె గీతాపఠనం చేయువానికి కొండలంతటి పాపములు కూడా అంటజాలవని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే గీతలో బోధించాడు. అందుకే ఇప్పుడు మనమున్న వేగవంతమైన జీవితంలో రోజుకొక అధ్యాయం కాకపోయినా అధ్యాయంలోని ఒక్క శ్లోకాన్నైనా నిశ్చల భక్తితో విని పఠించి ఆ శ్లోక తాత్పర్యాన్ని అర్థం చేసుకొని తన జీవితానికి అన్వయించుకొని ఎంతో అదృష్టంగా వచ్చిన ఈ మానవ జన్మను సార్థకం చేసుకొని జనన మరణ చక్రాన్ని దాటుకొని పరమాత్మను చేరుకుందాం.
అందుకే మా ఈ చిరు ప్రయత్నం. ఓ శ్రీ గీతా మహాత్మ్యం ధరోవాచ భగవన్ పరమేశానా భక్తిరవ్యభిచారిణీ ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. భూదేవి ఇట్ల నేను, భగవంతా, ప్రారబ్ధ వివసుడైన వానికి అస్ఖలితమైన భక్తి ఎట్లు లభించగలదు? విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తః స సుఖీ లోకే కర్మణానోపలిప్యతే. శ్రీ విష్ణువు ఇట్ల నేను, దేవి, ప్రారబ్ధ వసుడైనను కూడా గీతను విడువక అభ్యసించుచుండెనేని కర్మబంధములకు లోనుగాక వాడు ముక్తుడు కాగలడు. వాడే లోకమున సుఖవంతుడు. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదలమంబువత్. తామరాకును నీటి వలె గీతాధ్యాన తత్పరుని కొండలంతటి పాపములు కూడా అంటజాలవు. గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. గీతా గ్రంథమున్న చోట, గీతాపారాయణము జరుగు చోట ప్రయాగ మున్నగు సకల తీర్థములు వెలసియుండగలవు. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే గోపాలా గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. గీతాగోష్ఠి జరుగు చోట దేవతలు, ఋషులు, యోగులు, పన్నగులు, గోపికలు, గోపకులు, నారదోద్దవాది విష్ణు భక్తులను బాసటయ్యి ఉండగలరు. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. భూదేవి, గీతా పఠన పాఠన శ్రవణ విచారములు నడుచుచోట తప్పక నేనుందును. గీతాశ్రయోహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. నేను గీతను ఆశ్రయించి ఉన్నాను. గీత నాకు ఉత్తమ గృహము. గీతాజ్ఞాన ప్రభావముతో నేను ముల్లోకములను పరిపాలించుచున్నాను. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః అర్ధమాత్రాక్షరా నిత్యా స్వానిర్వాచ్య పదాత్మికా. బ్రహ్మరూపమును, ప్రణవస్వరూపమును, అనిర్వాచ్యమును, శాశ్వతమును అయి ఉండుట బట్టి గీత పరమ విద్యయని నా అభిప్రాయము. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం వేదత్రయీ పరానందా తత్వార్థజ్ఞానమంజసా. వేదసారమగు ఈ తత్వశాస్త్రమును చిదానందఘనుడగు శ్రీకృష్ణ భగవంతుడు అర్జునునకు స్వయముగా చెప్పియున్నాడు. యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చల మానసః
జ్ఞానసిద్ధిం సలభతే తతో యాతి పరం పదం. నిశ్చల చిత్తముతో గీతాగ్రంథమునంతను నిత్యమును పూర్తి పారాయణము చేయువాడు జ్ఞానసిద్ధిని పొంది మోక్షమును పడయగలడు. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః. గ్రంథమును పూర్తి పారాయణము చేయలేనివాడు సగము చేయవచ్చును, అట్టివాడు గోదాన పుణ్యమును పడేయగలడు. త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడంసం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. మూడవ పాలు అనగా 6 అధ్యాయములను పారాయణ చేసిన వానికి గంగా స్నాన ఫలము లభించును. 6వ వంతు చదివినవాడు సోమయాగ ఫలమును పొందును. ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం. ఒక్క అధ్యాయమును నిత్యమును భక్తితో పఠించువాడు రుద్రగణములతో కూడి రుద్రలోకమున వసించును. అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావత్ మనుకాలం వసుంధరే. ఓ వసుంధరాదేవి, అధ్యాయ శ్లోకముల యొక్క ఒక్క చరణమైనను కానిగాక నిత్యమును పఠించువాడు మన్వంతర కాలము మనుష్య జన్మమును పొందుచుండగలడు. గీతాయా శ్లోక దశకం సప్త పంచచతుష్టయం ద్వౌ త్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షానామయుతం ధ్రువం గీతా పాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్. గీతా శ్లోకములు 10, 7, 5, 4, 3, 2, 1 లేదా సగము కాని పఠించెడివాడు 10,000 సంవత్సరములు చంద్రలోకమున వసించును. గీతను పఠించుచు మరణించినవాడు దేవత్వమును పడయును. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమానో గతిం లభేత్. 1000 ఏళ్ల గీతాభ్యాసికి ముక్తి కరతలామలకము. గీతను కలవరించుచు చచ్చినా కూడా సద్గతియే లభించును. గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. గీతాశ్రవణ తత్పరుడు మహాపాపి అయినను కూడా వైకుంఠమును పొంది మహావిష్ణువు జతలో సుఖించును. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిసః జీవన్ముక్తః స విజ్ఞేయో దేహాంతే పరమం పదం. గీతార్థమును అనుసంధానము చేయువాడు వివిధ సత్కర్మలను ఆచరించినంతటి వాడే దేహాంతమున పరమ పదవిని పొందును. అతడు జీవన్ముక్తుడు. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూతకల్మషాలోకే గీతాయాతాః పరం పదం. జనకాది రాజర్షులు గీతను ఆశ్రయించి ప్రఖ్యాతులై పాపరహితులై పరమ పదవిని పడేయగలిగిరి. గీతాయా పఠనం కృత్వా
మాహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః. గీతాపారాయణము చేసి ఈ మాహాత్మ్యమును చదువనిచో వాని శ్రమ ఎంతయు వ్యర్థము. ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః సతత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. కాబట్టి ఈ మహాత్మ్యముతో సహా గీతను పారాయణము చేయువాడు పైన చెప్పిన ఫలమును పొందుచున్నాడు. సూత ఉవాచ మాహాత్మ్యమేతద్గీతాయాః మయా ప్రోక్తం సనాతనం గీతాం తే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఇతి శ్రీవరాహపురాణే శ్రీగీతామాహాత్మ్యం. సూతుడిట్లనెను, సనాతనమగు ఈ గీతా మహాత్మ్యమును గీతాపారాయణానంతరము పఠించువాడు యథోక్త ఫలమును పడేగలడు. ఇట్లు శ్రీ వరాహ పురాణమందలి శ్రీ గీతా మహాత్మ్యము ముగిసినది.